మంగపతి లాంటి క్యారెక్టర్స్ ఎవరైతే సఫరర్స్ ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, విక్టిమ్స్ ఎంజాయ్ చేస్తారు అన్నారు కదా సార్. అంటే ఇంకా ఇప్పుడు ఉన్న సొసైటీలో కూడా ఈ కులాలు అంటే తరక్ ఇదంతా సొల్లు మాట్లాడుకునేది. తన దాకా వస్తే ప్రతివాడు మంగపతే అంతే అంటారు. అది హ్యూమన్ టెండెన్సీ బాస్. సి డిస్కషన్ జరగకపోతే అరాచకాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ చెప్పకపోతే చెప్పాలి కూడా. చెప్పకపోతే ఆ అనాగరికంలోనే అలాగే బతికిపోతారు. అలాగే ఇలాంటి పరువు హత్యలు చాలా జరుగుతాయి. ఎంత పెయిన్ ఉన్నా కూడా తన ఆడపిల్లను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అలాంటి ఒక పరిసరాలు ఉండాలి, రావాలి అంటే డిస్కషన్ జరగాలి. ఫస్ట్ వీటన్నిటికీ ఎండ్ కార్డ్ ఎక్కడ పడుద్ది అంటే, ఎండ్ కార్డ్ ఎప్పటికీ పడతలే, అది వేస్ట్. ఎండ్ కార్డ్ ఎప్పటికీ పడదు. కానీ దాని మీద డిస్కషన్ ఎక్కువ జరగాలంటే ముందు చదువుకొని ఉండాలి, చదువుకున్న సమాజం కావాలి. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో మెజారిటీ చదువుకొని ఉంటారు కాబట్టి ఇలాంటి పరువు హత్యలు చాలా తక్కువ జరుగుతాయి. అక్కడ జరగవని అనుకోకండి, అక్కడ కూడా షూట్ చేసి పడేస్తుంటారు. $100కి $100కి $50 షూట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ షూట్ చేసేస్తారు. ఆ తండ్రి బాధ అండి అది. వాడు ఏమో అపరిమితమైన ప్రేమతో ఉంటాడు వాడు బిడ్డనేసరికి. ఈ పిల్లలకేమో ఆ వయసు అటువంటిది. సో ఈ యుద్ధం ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి ఉన్నంతసేపు ఈ యుద్ధం ఉంటుంది. ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. చాలా తగ్గిపోలా, చాలా తగ్గిపోలా. అవును. సో పూర్తిగా మటుమాయం అంటే అది కాన్స్టిట్యూషన్ అనేది ఒక కట్టుబాటు కోసం రాసుకొని దానికి లోబడి బతుకుతున్నాం మనందరం. నిజంగా అందరూ అలాగే బతికితే అసలు ఈ కేసులు ఎందుకు ఉంటాయి? కోర్టులు ఎంత పనిచేసేది ఏంటి? కాబట్టి ఇది మటుమాయం అయిపోద్ది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఎంత ఊరికే మనం డిబేట్లకి వాటికి చాలా బాగుంటుంది. దీన్ని ఎంజాయ్ చేసే సెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ కోసమే అంటారు. సెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి కేసు పడ్డాక ఆ తర్వాత వాడే సెట్ అవుతాడు. ఇది సహజం. ఎందుకంటే ఎవడు పోతాడు పొద్దాకలా కోర్టుకి, ఆ కేసులకి, వాడు లాయర్ ఫీజులకి ఇవన్నీ చెల్లించిపోయినాడు. ఇంకొకటికి నీతులు చదువుతున్నాడు. అరే బాబు వద్దురా బాబు, నీ అమ్మ ఎందుకు వదిలేదా, అదేదో పిల్లల్ని మాట్లాడుకోరా, కొద్దిసేపు మాట్లాడుకొని గొడవలు లేకుండా ఇవన్నీ వద్దు, నీకు తెలియదు, అనుభవంతో చెబుతున్నా, ఆ కోర్టులు కేసులు అంటే ఇలా మాట్లాడతాడు. అయితే ఈ సినిమా ఇంకొకటి ఎక్కడ బాగా ఇదైందంటే, ఇదే టైంలో ఒక పరువు హత్యకు సంబంధించిన జడ్జిమెంట్ రావడం, అమృత ప్రణయ్ అని కూడా. దాంతో ఏంటంటే ఇది ఇంకొకసారి సెంట్రల్ పాయింట్కి ఇక్కడ సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి అది అస్సలు లేదు సోదరా. అస్సలు అలాంటిది ఏదైనా ఉంటే నాకు మెన్షన్ చేసేవాడు కదా బిగినింగ్లో. ఇది 2024 మార్చి 13వ తేదీన ఓకే అయిన స్క్రిప్ట్ ఈ ప్రొడక్షన్లో. కాదు సార్, కాదు చెప్తున్నా, అసలు సంబంధం లేదు. ఇంకోటి ఈ అమృత మారుతిరావు గారి మ్యాటర్ ఏదైతుందో దేవుడి సాక్షిగా నాకైతే తెలియదు పూర్తిగా. ఒకటి జరిగిందని తెలుసు కానీ దాని పూర్వాపరాలన్నీ నాకు తెలియదు. ఎందుకంటే మనం అప్పుడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ బాగోగులు వాటి మీద ఉద్యమాలు దాంట్లో మన జోన్ వేరుంది, మన దారి వేరే ఉంది. సో ఇంకోటి కూడా నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇదే మాట. అసలు నిజం ఆ రెండు ఆత్మలకే తెలుసు. ఒకటి చనిపోయిన మారుతిరావు గారు, బతుకున్న బిడ్డ, వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ పెయిన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. కాయిన్కి రెండు పక్కలు తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు మాత్రమే. మిగతా అంతా కూడా అయ్యో అలా ఎందుకు ఉండదా మరి ఒక తండ్రి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి డిస్కషన్ పార్ట్స్. ఎందుకంటే ఇది కూడా జరగాలి. జరిగితే ఏంటంటే ఫర్దర్గా ఎవరన్నా ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్లు తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు. అటు ఆడపిల్లలు ఆలోచిస్తారు, తల్లిదండ్రులు ఆలోచిస్తారు.